దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటున్నాం. హృదయాలను తెరిచి దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడు. ఆశ కలిగిన ప్రాణాలని దేవుడు తృప్తిపరుస్తాడు. నీ కోరికను సిద్ధింప చేస్తాడు. నీ ఆలోచన యావత్తును సఫలము చేస్తాడు. ఉదయకాలమున దేవుని వైపు మనము చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనము. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఈ ఉదయకాలమున భయభక్తులు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డగా నువ్వు ఉన్నట్టయితే దేవుడు నీ చుట్టూ ఆయన దూతల నుంచి నీకు కాపలాగా వారిని ఉంచి నిన్ను రక్షిస్తాడు. నువ్వు అనుకోవచ్చు, మరి నా చుట్టూ ఎన్నో పరిస్థితులు ఉన్నాయే, నేను వీటన్నిటి నుండి ఏ రీతిగా నేను బయటికి రాగలను అని ఆలోచన చేస్తున్న నీతో, నాకెవరు తోడు లేరే, నాకెవరు సపోర్ట్ లేరే, నాకెవరు సహాయం చేయడం లేదే అని ఆలోచన చేస్తున్న నీతో ఉదయకాలం దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడుతున్నావా, ఒంటరిగా ఉన్నావని, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావా? ఇదిగో నీ చుట్టూ ఆయన దూతలను కావలి ఉంచి నిన్ను రక్షించడానికి వారిని దేవుడు ఉంచి ఉంటున్నాడు. నా ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుని యొక్క దూతలు పరలోకము నుండి భూలోకానికి వర్తమానాలు తీసుకొని వస్తారు. దేవుని యొక్క మాటలను అందించడానికి భూమి మీదకి వస్తారు. వారు దేవుని ప్రతినిధులుగా ఈ భూమి మీదకి వస్తూ ఉన్నారు. వారు విశేషమైన సందర్భాలలో మాత్రమే వచ్చి ఎవరికి ఏ వర్తమానము కావాలో ఆ యొక్క వర్తమానాన్ని అందించి వెళ్ళిపోతూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే నూతన నిబంధన గ్రంథంలో తల్లి అయిన మరియను, ఆమె భర్త అయిన యోసేపును మరి దేవుడు మాట్లాడాడు దూతల ద్వారా. గొర్రెల కాపర్లతో దేవుని దూతలు వచ్చి మాట్లాడారు. ఆయన పునరుత్థానంలో సమాధిలో మరి ఆ యొక్క దేవుని దూతలు ఉన్నారు. స్త్రీలతో మాట్లాడి చెప్పారు, యేసుప్రభు లేచాడని. ఆయన ఆరోహణమయ్యేటప్పుడు కూడా దేవుని దూతల యొక్క పాత్రను మనం చూస్తున్నాం. వారంటారు, మీరందరూ వెళ్ళండి, ఆయన ఏ రీతిగా వెళ్ళాడో తిరిగి ఆ రీతిగానే భూమి మీదకి వస్తాడని చెప్పారు. అవును, ఆయన దేవదూతలను మనకు పరిచారము చేయడానికి మనకు ఉంచి ఉంటున్నాడు. అట్లని దేవదూతల్ని మనం ఆరాధించడం కాదు, వారు కేవలము మనకు సహాయము చేయడానికి దేవుడు ఉంచి ఉన్నాడు. కానీ ఇక్కడ ఆయన అంటున్నాడు, భయభక్తులు గల వారి చుట్టూ. ఈరోజు నీకున్న క్వాలిఫికేషన్ ఏముండాలంటే దేవుడన్న భయము, రెండవది భక్తి. మనము దేవుని భయము లేక బ్రతుకుతున్నాం. దేవుని భయము కలిగిన వారిగా మనం బ్రతకాలి. రెండవదిగా భక్తి కలిగిన వారిగా ఉండాలి. అపోస్తుల కార్యంలో చూస్తే పరలోకము నుండి దేవుని దూత కొర్నేలి ఇంటికి దిగి వచ్చాడు. నీ యొక్క ప్రార్థన, నీ యొక్క ధర్మ కార్యాలు ప్రభు సన్నిధికి చేరాయన్నాడు. అంటే భయభక్తులు గల వారి దగ్గరికి దేవుని దూతలు వస్తారు అని అర్థం కదా.
దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించేవాడు. మనల్ని ఒంటరిగా వదిలిపెట్టేవాడు కాదు, మనకు సహాయం చేసేవాడు. మనల్ని అన్ని విషయాలలో దేవుడు ఆదరిస్తూ నడిపిస్తూ ఉంటున్నాడు. మన విరోధుల దగ్గర నుంచి మనకు విడుదల అనుగ్రహిస్తూ ఆయన నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా దేవుడు మనల్ని ఉంచి ఉంటున్నాడు. కానీ ఇక్కడ భయభక్తులు గల వారి చుట్టూ అని ఇచ్చాడు. ఈరోజు నువ్వు దేవుడు అంటే భయం నీలో ఉందా? భక్తి నీలో ఉందా? నిన్ను నువ్వు ప్రశ్నించుకో. చాలా సందర్భాలు దేవుని దూతల ద్వారా దేవుడు కార్యాలు చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నా ప్రియమైన వాళ్ళారా, ఎవరికైనా దేవుని దూత కావలి ఉండి కాపాడిందా అని బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే, మరి 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు మనం చూసినట్టయితే, ఇక్కడ ఎలీషా తన పనివాని కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఆ యొక్క 6వ అధ్యాయం అంతా మీరు చదివితే, సిరియా రాజు ఇశ్రాయేలుల మీదకి యుద్ధము చేయాలని ఆలోచన చేసినప్పుడు, సిరియా రాజు ఏదైతే ప్లాన్ వేస్తాడో, సిరియా రాజు ఏదైతే ఆలోచిస్తున్నాడో అవన్నీ కూడా ఇజ్రాయెల్ రాజుకు తెలిసిపోతుంది. మరి సిరియా రాజు ఒక ఆలోచన చేస్తాడు, ఇజ్రాయేలీలో ఎవరైనా మన మధ్యలో ఉండి మనం ఆలోచన చేసేటివన్నీ కూడా మరి ఇజ్రాయెల్ వారికి తెలుపుతున్నాడేమో అని ఆలోచన వచ్చినప్పుడు, అతని సేవకులలో ఒకడు అంటాడు, ఏలినవాడ, ఇజ్రాయేలు రాజ్యము పక్షమున ఎవరు లేరు గాని ఇక్కడ వాళ్ళ ఒక ప్రవక్త అయిన ఎలీషా ఉన్నాడు. ఆయన నీవు అంతఃపురములో ఏదైతే ఆలోచిస్తావో నీ మాటలన్నీ కూడా ఆయనకు తెలిసిపోతున్నాయి. ఆయన ఇశ్రాయేలు రాజుకు వాటిని తెలియజేస్తున్నాడని చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఆ రాజు ఆ మనుషులను పంపి అతనిని తీసుకురండి అన్నాడు. ఎవరిని? ఎలీషాని. అప్పుడు ఎలీషా ఒక దాతానులో ఉన్నాడని వర్తమానం వచ్చినప్పుడు అక్కడికి సిరియా రాజు సైన్యాన్ని పంపిస్తాడు. మళ్ళీ రాత్రి వేళ సైన్యం వచ్చి నలుదిశల ఆ పట్టణం చుట్టుకున్నారు. పెందలకడ ఆ దైవజని దగ్గర ఉన్న పనివాడు లేచి బయటికి వచ్చినప్పుడు చుట్టూ ఏం కనిపించాయంటే, గుర్రములు రథములు గల సైన్యములు పట్టణము చుట్టుకొని ఉండుట కనబడేను. భయపడిపోయాడు పనివాడు. ఏం చేయాలా? ఆ ఏలినవాడా అని దైవజనం దగ్గరికి వెళ్ళి మనం ఏం చేద్దాము అని భయపడుతూ, ఇంత సైన్యం ఉందా మన చుట్టూ, మనం ఏం చేయగలుగుతాము అన్నప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తాడు. వీడు చూచునట్లు కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, నా ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేశాడో ఆ యొక్క పనివాని కళ్ళు తెరవబడ్డాయి. ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. హల్లెలూయా. ఆత్మీయమైన నేత్రాలు తెరవబడినప్పుడు దేవుని యొక్క కాపుదల తన బిడ్డలకు ఏమైందో పనివాడు చూడగలిగాడు. చుట్టూ ఏమున్నాయంట? ఎలీషా చుట్టూనున్న పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నింపబడి ఉండెను. హల్లెలూయా. దేవుడు తన దూతల సైన్యాన్ని పంపించి ఎలీషాను రక్షిస్తూ ఉన్నాడు. ఎందుకు? ఎలీషా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుడంటే గౌరవం ఉన్నవాడు, దేవుని ప్రేమించేవాడు,
దేవుని కొరకు నిలబడ్డవాడు, దేవుని కొరకు కార్యాలు చేసేవాడు, దేవుని వర్తమానం ప్రజలకు అందించేవాడు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు అంటే భయము భక్తి ఉన్న వ్యక్తి కాబట్టే దేవుడు తన దూతలను పంపించి కాపుదలను అనుగ్రహించారు. కాబట్టి వాళ్ళు ఎలీషా దగ్గరికి రాలేకపోయారు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, నా కాపుదల ఎవరు, నా చుట్టూ ఎవరున్నారు అనుకుంటున్నావు. దేవుడు తన దూతలను ఆజ్ఞాపిస్తాడు, నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటారు. దేవదూతలను ముందుగా పంపిస్తాడు. దేవుడు మార్గమును సరళము చేస్తాడు. అందుకే ప్రతిరోజు మనము దేవుని అడగాలి, దేవా నీ దేవదూతలు నా చుట్టూ విడుదల చేయి ప్రభువా, నీ దేవదూతలను కాపుదలుగా నాకు ఈ ప్రభువా. ఎలీషా చుట్టూ సైన్యం ఉంది, అగ్ని రథములు, హల్లెలూయా, అగ్ని జ్వాలల ఖడ్గములను ధరించిన దేవుని యొక్క దూతలు నిన్ను కాపాడడానికి దేవుడు నీకు అనుమతించి ఉంటున్నాడు. ప్రతిరోజు మనము దేవుని అడిగేవారిగా ఉండాలా. దేవాని యొక్క దూతలను నా చుట్టూ ఉంచు ప్రభువా, నా బిడ్డల చుట్టూ ఉంచు ప్రభువా, నా కుటుంబం చుట్టూ ఉంచు ప్రభువా, మాకు సహాయం చేయి ప్రభువా అని అడిగేవారిగా మనం ఉండాలి. నా ప్రియమైన వారలారా, ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలను, రాజును, ఆయన దైవజనుడైన ఎలీషాను, వారందరికీ విజయమునివ్వడానికి దేవుడు కార్యాలను చేశాడు. పనివాని మనోనేత్రాలు తెరవబడి చూడగలిగాడు. ఈరోజు నీ చుట్టూ ఎవరున్నారో నువ్వు చూడగలుగుతున్నావా? చాలాసార్లు మనం ప్రార్థన చేయడానికి నిర్లక్ష్యం చేస్తాము కదా. ప్రార్థన చేయండి, మీ కుటుంబాల చుట్టూ కంచె వేసుకోండి, దేవుని దూతలను విడుదల చేయండి. యెహోవా మాటకు ఆయన యొక్క దూతలు పని చేస్తారు, ఆయన కార్యాలను చేస్తారు. నా ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాలమున ఎలీషాను కంచె వేసి కాపాడిన దేవుడు, దూతల నుంచిన దేవుడు, ఈ ఉదయకాలమున నీ చుట్టూ కూడా ఆయన తన దూతల నుంచి ఉంటున్నాడు. ఆత్మీయమైన స్థితిలో మనకు కాపుదల అవసరము. సర్వోన్నతుడైన దేవుడు మనము గ్రహించలేని గొప్ప కార్యాలను, మనము చూడలేని గొప్ప కార్యాలను ఆయన చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనము అపవాదికి భయపడే అవసరం లేదు. దాసుడు సైన్యాన్ని చూసి భయపడినట్టుగా మనం అపవాదిని చూసి భయపడని అవసరం లేదు. కానీ నా చుట్టూ దేవుడు దూతల నుంచి ఉంటున్నాడు. దేవుడు నన్ను రక్షించేవాడు, దేవుడు నన్ను ఆదరించేవాడు, దేవుడు నన్ను బలపరిచేవాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. పరలోక సైన్యమును దేవుడు నీకు తోడుగా ఇచ్చేవాడు ఉన్నాడని విశ్వాసము కలిగిన బిడ్డగా ధైర్యముతో మనము ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఉదయకాలమున ప్రతి భయమును తొలగించుకొని మన చుట్టూ ఆయన కాపుదల ఉంచినాడని ధైర్యము కలిగి మనము బ్రతకదాం. ఎన్నాళ్ళు ఇంకా భయంలో బ్రతుకుతారు? అపనమ్మకంతో ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతారు? నీ చుట్టూ దేవుని దూతల సైన్యం ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దాన్ని గ్రహించి దేవుడిని మనోనేత్రాలు తెరిచి చూడడానికి, ఆశ్చర్యమైన కార్యాలను చూడడానికి సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.